Hey guys, I hope you all guys are doing absolutely awesome and you know that I am growing my hair successfully. 4 నెలలైంది నేను జుట్టు కట్ చేయకన్నా అఫ్ కోర్స్ మెయింటెనెన్స్ కట్ చేస్తున్నాను అనుకోండి, బట్ లెంత్ అయితే కట్ చేయకన్నా 4 months అయింది. అండ్ యూ కెన్ సీ జుట్టు చాలా అంటే చాలా బాగుంది. ఐఎమ్ ఫీలింగ్ సో గుడ్. అండ్ బై ద వే ఇప్పుడైతే నేను అసలు జుట్టుకు అసలు ఏం ప్రోడక్ట్ పెట్టలేదు, ఏం పెట్టలేదు, జస్ట్ అలా న్యాచురల్గా వచ్చేసాను వితౌట్ ఈవెన్ దువ్వుకోకుండా మీ ముందుకు వచ్చేసాను. అండ్ టుడే ఇన్ దిస్ వీడియో లెట్ us టాక్ ఫ్యూ థింగ్స్ రిగార్డింగ్ ద హెయిర్ హెల్త్, హెయిర్ మెయింటెనెన్స్. అండ్ చాలామంది ఫ్రమ్ ద బిగినింగ్ చాలామంది అడిగి కొన్ని కామన్ క్వశ్చన్స్ కూడా ఈ వీడియోలో ఆన్సర్ చెప్పేస్తాను. స్పెషల్లీ అబౌట్ హెయిర్ ఫాల్ అండ్ హెయిర్ మెయింటెనెన్స్ అయితే ఎక్కువగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ బేసికల్లీ ఇంతకుముందు మనకి హెయిర్ ఫాల్ అంటే ఒక ఏజ్ ఉండదు, లైక్ 40 అనో 50 అనో 60 అనో. బట్ నవడేస్ ప్రతి ఒక్కడికి, టీనేజ్ వాడికి, స్కూల్ ఏజ్ వాడికి, కాలేజ్ వాడికి, ప్రతి ఒక్కడికి హెయిర్ ఫాల్ అయిపోతుంది, హెయిర్ లాస్ అయిపోతుంది. సో అసలు ఇలాంటివన్నీ ఎందుకు అవుతున్నాయి, వాటి కోసం మనం ఏం చేయాలి, మంచిగా మెయింటైన్ ఎలా చేయాలో మొత్తం అన్నీ చెప్తాను. హౌ యామ్ ఐ మెయింటైనింగ్ మై హెయిర్ మొత్తం అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. సో లెట్ us స్టార్ట్ ద వీడియో. బాగుంది. కొంచెం ఏంటంటే బోటాక్స్ ట్రీట్మెంట్ చేయించిన తర్వాత పిచ్చిగా అవ్వకన్నా జుట్టు యూ కెన్ సీ మంచిగా ఒక మాట ఉంటుంది బేసికలీ పిచ్చిగా అవ్వకన్నా. సో ఐఎమ్ ప్రిటీ కంఫర్టబుల్ విత్ మై హెయిర్ రైట్ నౌ. ఇంకా చూద్దాం, ఈసారి అయితే వీలైనంత లెంత్ పెంచేద్దాం అని ఫిక్స్ అయ్యాను. చూద్దాం ఏమవుతుందో. సో బేసిక్ థింగ్, మన జుట్టు బాగుండాలి అంటే మనం ఏం చేయాలంటే ఆయిల్ మసాజ్ చేయాలి. భయ్యా ఆయిల్ పెట్టుకోవాలని మాకు తెలుసు భయ్యా, దాందే ఉంది అని చెప్పి మీకు సింపుల్గా అనిపించవచ్చు. బట్ చాలామందికి ఈ విషయం తెలుసు, బట్ చాలామంది ఈ విషయాన్ని ఫాలో అవ్వదు. అదే అక్కడికి వచ్చే చిక్కు. ఎందుకంటే జిడ్డుగా ఉంటుంది, మొహం కూడా జిడ్డుగా అయిపోద్ది, ఎందుకు ఇంత కష్టపడ్డం, మనకు ఆ జిడ్డు మొహం అవసరం అని చెప్పి చాలామంది ఇగ్నోర్ చేస్తారు. నేను కూడా అదే మిస్టేక్ చేశాను. అది చేసిన తర్వాత జుట్టు ఊడటం మొదలుపెట్టింది, మళ్ళీ మూసుకొని ఆయిల్ మసాజ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో నేను మీకు ఇచ్చే బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే, నైట్ పడుకునే ముందు మంచిగా ఆయిల్ ఫుల్గా మమ్మీతో ఆయిల్ పెట్టించేసుకోండి, ఆయిల్ మసాజ్ చేయించేసుకోండి. మార్నింగ్ లేచి మంచిగా హెడ్ బాత్ చేసేసుకోండి. ఇలాగ వీక్లీ 2 times లేదా 3 times చేయడం వల్ల ఏంటంటే మీ జుట్టుకి మంచిగా ఆయిల్ మసాజ్, కండిషనింగ్ ఇవన్నీ అయిపోతాయి. అండ్ మీ జుట్టు హెల్తీగా ఉంటుంది. మీకు డైలీ మార్నింగ్ లేవగానే ఫేస్ ఫ్రెష్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. మనం నైట్ని చాలా ఈజీగా తీసి పడేస్తాం. బట్ నైట్ అంటే ఆల్మోస్ట్ ఒక 8 hours, 10 hours స్లీపింగ్ పీరియడ్. సో అంత టైం మన జుట్టుకి ఆ న్యూట్రిషన్ అనేది ఇస్తున్నప్పుడు మన జుట్టు చాలా బాగుంటుంది అనమాట. సో ఈ టెక్నిక్ని అయితే ఫాలో అవ్వండి. డైలీ మార్నింగ్ అయితే పెట్టుకోవడం ఇష్టం లేదు అన్న వాళ్ళు అయితే. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే న్యూట్రిషన్. బేసికల్లీ చాలామందికి జుట్టు ఊడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ న్యూట్రిషన్ లేకపోవడం మాత్రమే. చాలామంది అంటుంటారు, భయ్యా నేను మంచి షాంపూ యూజ్ చేస్తున్నాను, మంచి కండిషనర్ యూజ్ చేస్తున్నాను, అయినా సరే జుట్టు ఊడిపోతుంది అని చెప్పి. ఎందుకంటే ఫ్రమ్ ఇన్సైడ్ మీకు న్యూట్రిషన్ అనేది బాగాలేదు, అప్పుడే వీక్ అవుతుంది. ఫస్ట్ వీక్ అయినప్పుడు ముందు ఇక్కడ పైన కొట్టేస్తుంటారు అనమాట. సో న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ న్యూట్రిషన్ బాగా మెయింటైన్ చేయాలంటే మంచిగా నువ్వు డైట్ ఫాలో అవ్వాలి, మంచి రిక్వైర్డ్ న్యూట్రియంట్స్ అన్నీ తీసుకోవాలి, కావాల్సిన విటమిన్స్ అన్నీ తీసుకోవాలి, ఇవన్నీ నీ బాడీలో ఉండేలా చూసుకోవాలి. ఇలాంటప్పుడు నీ స్కిన్ కానీ హెయిర్ కానీ మొత్తం అన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. భయ్యా అవన్నీ డైలీ తీసుకోవడం అంటే కష్టం, కాలేజ్ ఉంటుంది, ఆఫీస్ ఉంటుంది, బిజీగా లైఫ్ ఉంటుంది, ఇవన్నీ చూసుకోవడం కష్టం కాబట్టి అలా ఉంటుందని నాకు తెలుసు. కాబట్టి నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఐ సజెస్ట్ టు టేక్ సమ్ క్యాప్సూల్స్ అనమాట, లైక్ మల్టీవిటమిన్ క్యాప్సూల్స్. ఇలాంటివి నేను తీసుకోమని సజెస్ట్ చేస్తాను. అండ్ టుడే ఐ హ్యావ్ ఏ అమేజింగ్, స్పెషల్లీ జుట్టు ఊడిపోతున్న వాళ్ళ కోసం స్పెషల్లీ దిస్ హెచ్కే వైటల్స్ యాంటీ హెయిర్ ఫాల్ కిట్ అనమాట. ఇది అన్బాక్స్ చేద్దాం. అండ్ హియర్ వీ కెన్ సీ మనకైతే నేను ఇప్పుడు చెప్పినట్టు ఆ హెచ్కే వైటల్స్ మల్టీ విటమిన్ క్యాప్సూల్స్ అనేవి ఉన్నాయి. దీంట్లో విటమిన్ ఏ ఉంటుంది, బి ఉంటుంది, సి ఉంటుంది, డి ఉంటుంది, ఈ ఉంటుంది, జింక్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, యూ నేమ్ ఇట్ యూ హ్యావ్ ఇట్, ప్రతిదీ ఉంటుంది అన్నమాట. సో ఫ్రమ్ పాస్ట్ 4 months అయితే నేను యూజ్ చేస్తున్నాను. ఇది యూజ్ చేసిన తర్వాత హెయిర్ ఫాల్ తగ్గడం చాలా స్టార్ట్ అయింది. అండ్ స్కిన్ కూడా మంచిగా గ్లో అవడం కూడా చాలా స్టార్ట్ అయింది. బికాస్ దిస్ ఈజ్ ఏ మల్టీ విటమిన్ క్యాప్సూల్ అనమాట. డైలీ ఇలాంటి క్యాప్సూల్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ ఇది ఎంటీ స్టమక్తో తీసుకోకూడదు. బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ లంచ్, ఆఫ్టర్ డిన్నర్, ఎప్పుడైనా ఏదో ఒకటి తిన్నాక ఈ క్యాప్సూల్స్ అనేది తీసుకోవాలన్నమాట. సో ఏంటంటే మనం డైలీ ఫుడ్, ప్రతిసారి మనకు కావాల్సిన ఫుడ్, కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ డైట్లో మనం యాడ్ చేసుకొని
మనం తీసుకోలేం కాబట్టి దీస్ కైండ్ ఆఫ్ మల్టీవిటమిన్ క్యాప్సూల్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. అండ్ దిస్ ఈజ్ హెచ్కే వైటల్స్ మల్టీవిటమిన్ క్యాప్సూల్స్ అనమాట. ఇది ఒక్కటే తీసుకుంటే సరిపోతుందని నేను అనట్లేదు, దీంతో పాటు మంచి ఫుడ్ కూడా తీసుకోవాలి. ఈ హెచ్కే వైటల్స్ కిట్లో మనకి మల్టీవిటమిన్ క్యాప్సూల్స్ ఈస్ న్యాచురల్ బయోటిన్ హెయిర్ టానిక్ అండ్ న్యాచురల్ బయోటిన్ హెయిర్ షాంపూ అనమాట. అండ్ మీకు తెలుసు కదా, బయోటిన్ మన జుట్టు ఊడిపోకుండా ఉండడానికి, హెయిర్ ఫాల్ ప్రివెన్షన్కి చాలా యూస్ఫుల్గా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ న్యాచురల్ బయోటిన్ టానిక్. ఇదేంటంటే మనం కొంచెం డ్రాప్స్ తీసుకొని అలా జుట్టుకి మసాజ్ చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే స్పెషల్లీ మీ జుట్టు చాలా స్ట్రాంగ్ అవుతుంది, స్ట్రెంగ్త్ వస్తుంది. అండ్ స్కాల్ప్ ఉంటుంది కదా, స్కాల్ప్కి ఈ టానిక్ నరిష్మెంట్ అనేది చాలా అంటే చాలా బాగా ఇస్తుంది అనమాట. అండ్ స్పెషల్లీ చూడండి, లైక్ డైలీ మనకి కొత్త హెయిర్ గ్రోత్ అవుతుంటుంది కదా, అలా హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి ఈ హెయిర్ టానిక్ అనేది, బయోటిన్ టానిక్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. దిస్ ఈజ్ బయోటిన్ షాంపూ. ఇదేంటంటే మీ జుట్టు ఊడకుండా ఉండడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ మీ జుట్టుకి మంచి షైన్ ఇస్తుంది, అండ్ మీ జుట్టుని స్మూత్గా చేస్తుంది, అండ్ సాఫ్ట్గా చేస్తుంది, అండ్ జుట్టుకి మంచి షైన్ ఇస్తుంది. సో దిస్ బయోటిన్ షాంపూ ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ అస్ అనమాట. ఈ హెచ్కే వైటల్స్ యాంటీ హెయిర్ ఫాల్ కిట్కి సంబంధించిన లింక్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో పెడతాను. జస్ట్ గో చెక్ ఇట్ అవుట్ అండ్ యూజ్ మై కూపన్ కోడ్ Ravinder10 టు గెట్ 10% డిస్కౌంట్ ఆన్ దిస్ కిట్. అండ్ స్పెషల్లీ హెయిర్ ఫాల్ వాళ్ళకైతే మస్ట్ అండ్ షుడ్గా ఈ కిట్ యూజ్ చేయమని నేను సజెస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీ జుట్టుని డస్ట్, పొల్యూషన్ ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉంచండి. ఎందుకంటే డస్ట్, పొల్యూషన్ వీటిలోకి వెళ్ళినప్పుడు ఏంటంటే అవి మీ స్కాల్ప్లో రూట్స్కి అక్యుములేట్ అయిపోతాయి. దీనివల్ల జుట్టు డ్యామేజ్ అయిపోవడం, వీక్ అయిపోవడం, హెయిర్ ఫాల్ అయిపోవడం ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. సో బయటకు వెళ్ళినప్పుడు మీ జుట్టుకు పొల్యూషన్ అది తగలకుండా, డస్ట్ అది, మట్టి, ధూళి ఇలాంటివి తగలకుండా ఉండేలా చూసుకోండి. కొంతమందికి అనిపించవచ్చు, భయ్య నీకే నువ్వు బాగానే చెప్తావు, కార్లో తిరుగుతున్నావు, బట్ బండి మీద తిరిగే వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, పుట్ ఆన్ ఏ హెల్మెట్. నేనంతకుముందు స్కూటీలు, బైకులు అన్నీ వాడేవాడిని. ఎప్పుడు జుట్టుకి, ఫేస్కి హెల్మెట్ ఉంచుకునేవాడిని. అది మీకు సేఫ్టీ, మీకే కాదు, మీ ఫేస్కే కాదు, మీ జుట్టుకు కూడా అది మంచి సేఫ్టీని ఇస్తుంది. మంచిగా హెల్తీగా ఉంచడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది హెల్మెట్ పెట్టుకుంటే. అండ్ నెక్స్ట్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలనుకుంది ఏంటి అంటే, మెయిన్గా చాలామంది యంగ్ ఏజ్లోనే, కాలేజ్లోనే, టీనేజ్లోనే హెయిర్ ఫాల్ అయిపోవడం, జుట్టు ఊడిపోవడం, బట్టతలు వచ్చేయడం ఇలాంటివన్నీ ఎందుకు అవుతున్నాయంటే, బికాజ్ ఆఫ్ స్ట్రెస్, స్ట్రెస్ ఎక్కువగా తీసుకోకండి. బేసికల్లీ అఫ్కోర్స్ ప్రతి ఏజ్లోని ఏదో ఒక తలనొప్పి, ఏదో ఒక ఉంటూ ఉంటాయి. ప్రాబ్లమ్స్ లేకుండా మనిషి అనేవాడు ఉండడు, ప్రతి ఒక్కడికి ఉంటాయి. బట్ మీరు తీసుకోవడం వల్ల మీ హెల్త్ పాడవుతుంది తప్ప మీకు అంతవల్ల వచ్చేదేం లేదు. సో స్ట్రెస్ అనేది ఎక్కువగా తీసుకోకండి. అకార్డింగ్ టు ఏ సైంటిఫిక్ రీసెర్చ్ తెలిసింది ఏంటి అంటే, యంగ్ ఏజ్లో ఉండే వాళ్ళకి జుట్టు ఊడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే స్ట్రెస్, ప్రెషర్ ఎక్కువ తీసుకోవడం అనమాట. సో మీద వదిలేస్తే మీ జుట్టు అనేది బాగుంటుంది, ఊడకన్నా ఉంటుంది. సో దట్ ఈజ్ మై బ్రదర్లీ సజెషన్ ఫర్ యూ. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ సింపుల్గా చెప్పాలంటే, మంచి ఫుడ్ తినండి, మంచిగా పడుకోండి, మంచిగా ఆడుకోండి, తలనొప్పులేం తీసుకోవద్దు. పీస్ అఫ్కోర్స్ కొంచెం మెయింటైన్ చేయాలి, లైక్ మంచి షాంపూలు, ఆయిల్ ఇలాంటివన్నీ కూడా పెట్టాలి, తప్పదు. కొన్ని కావాలంటే కొంచెం ఎఫర్ట్స్ అనేవి పెట్టాలన్నమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో ఇక్కడ దాకా చూసినట్టయితే, నచ్చినట్టయితే, జుట్టు మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంది ఆఫ్టర్ బోటాక్స్ ట్రీట్మెంట్, టు బీ హానెస్ట్. అండ్ ఐఎమ్ ఫీలింగ్ గుడ్. బట్ మళ్ళీ చూద్దాం, లైక్ ఈసారి నాకు పేషెన్స్ లెవెల్ బాగా ఎక్కువ ఉంది. సో జుట్టు వీలైనంత లాంగ్ పెంచుతా. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో ఇక్కడ దాకా చూసినట్టయితే, నచ్చినట్టయితే, మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే డెఫినెట్లీ వీడియోకి ఒక పెద్ద లైక్ వేసుకోండి. అండ్ ఫ్యాషన్ కోసం, లైఫ్ స్టైల్ కోసం, ఇంకేలాంటి అమేజింగ్ కంటెంట్ కోసం మేక్ ష్యూర్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ దట్ బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్. లెట్ us all look good and feel good. Bye-bye. Why do you wanna end? Was it real or just pretend?